90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చాలామందికి నాటుకోళ్లకు సంబంధించినటువంటి బిజినెస్ పెట్టుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా అందులో మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రోటీన్ ఫుడ్కి వాల్యూ పెరిగింది. అండ్ నాటుకోళ్లలో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మనకి అవి ఎగ్స్ పెట్టినా అడ్వాంటేజే, సపరేట్గా కోళ్ళు నమ్మినా కూడా అడ్వాంటేజే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరితోనూ కాంట్రవర్సీ ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవచ్చు. ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కావాలండి. అంటే ఐడియా క్రియేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, వీక్లీ లేదా మంత్లీ టర్నోవర్ ఎంత వస్తుంది, పెట్టుబడికి ఎంత పెట్టుకోవాలి, లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు అసలు? నైస్ సార్. బేసిక్గా మీరు చెప్పినట్టు నాటుకోళ్ళకి ఎప్పుడూ ఎవర్ గ్రీన్ డిమాండే సార్. మనం ఈవెన్ కొన్ని సిటీస్ మార్కెట్స్లో కూడా వీకెండ్ అయ్యేసరికి నాటుకోళ్ళు సపరేట్గా అమ్ముతారు. కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువే దానికి. ఒకవేళ కొనలేదు అంటే ఏం పర్వాలేదు, వచ్చేవారం తీసుకురావచ్చు, అందులో ఛాలెంజ్ అయితే ఏం లేదు. ఫస్ట్ థింగ్, నాటుకోళ్ళు ఏ లొకేషన్లో సూటబుల్ అవుతాయి. ఫస్ట్ బిజినెస్ ఐడియా, నాటుకోళ్ళని ఎలాగ మనం ఒక డబ్బులు వచ్చే ఆదాయ మార్గం కింద ఎంచుకోవచ్చు. సో నాటుకోళ్ళ పెంపకం ఎలా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ లొకేషన్లో ఇది వర్కౌట్ అవుతుంది అంటే సార్, ఎక్కువ రూరల్ ప్లేసెస్లో వర్కౌట్ అవుతుంది. విలేజెస్లో కనుక మనం ఒక 1 acre 2 acres ల్యాండ్ లీజుకి తీసుకున్నా, మన ఓన్ ల్యాండ్ ఉన్నా సరే సెపరేట్గా దానికి కొంచెం ఫెన్సింగ్ అది వేసి, ఎందుకంటే అటాక్స్ జరుగుతాయి. ఈ పావులని కోడిపిల్లలు తినేయడం, లేదా కుక్కలో నక్కలో పిల్లులు ఏవోటి కోళ్ళని చంపేస్తూ ఉంటాయి. సో ఆ ఇష్యూ రాకుండా నీట్గా ఫస్ట్ వాటికి సేఫ్టీ ఫెన్సింగ్ ఒకటి వేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి వాటికి కావాల్సిన ఫీడ్ ఆ 2 acres ల్యాండ్లోని వాళ్ళని వదిలేస్తారు అనుకోండి. మార్నింగ్ ఫీడ్, ఈవినింగ్ ఫీడ్ వేసి డే టైంలో హ్యాపీగా వదిలేస్తే అవి బయట దొరికేవి తింటూ వాటి ఇమ్యూనిటీని పెంచుకుంటాయి. అండ్ ఒక్క మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, వాటికి ఏవైనా జబ్బులు లాంటివి కనుక రాకుండా మనం రెగ్యులర్గా వెటర్నరీ చేత 15 daysకో 30 daysకో దానికి ఒక డోస్ ఉంటుంది, వ్యాక్సినేషన్ డోస్. వ్యాక్సినేషన్ ఒకటే వేయించుకుంటే చాలు అవి చనిపోకుండా. సో ఈ 2 సేఫ్టీ పారామీటర్స్ని తీసుకొని విలేజెస్లో ఎవరైనా సరే నాటుకోళ్ళ ఫారమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం సిటీలో ఎలాగైతే పౌల్ట్రీ ఫార్మ్స్ లేయర్స్ బాయిలర్స్ పెంచుతారో, పల్లెటూర్లలో నాటుకోళ్ళ ఫార్మ్స్ పెంచుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. సెకండ్ థింగ్, మనమే ప్రతి కోడిని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఊర్లో చాలామందికి నాటుకోళ్ళు ఉంటాయి. వాళ్ళు పెంచి దాన్ని అమ్మినప్పుడు కొంత ప్రాఫిట్ వాళ్ళకి ఇచ్చినా సరే వెల్ అండ్ గుడ్. ఇద్దరికి విన్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఇనీషియల్గా మనమే అన్ని ప్రతిదీ కొని మెయింటైన్ చేయకుండా ఊర్లో వేరే వాళ్ళ సహకారంతో తీసుకొచ్చి పెంచినా సరే బిజినెస్ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే స్పేస్ ఉంది, మీకు పాసిబిలిటీ ఉంది. డెడికేటెడ్గా మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఆ పని చూసుకోవడానికి ఒకరో ఇద్దరు మనుషులను అపాయింట్ చేస్తారు, లేదా మీరైనా ఉండి చూసుకుంటారు. ఫుల్ టైం చేయాలి ఇది. ఏదో నామకే వస్తే సరదాగా చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఫుల్ టైం దాని మీద ఒక అన్నేసి ఉంచాలి, మార్నింగ్ టు ఈవినింగ్ దానికి ఫీడ్ మెయింటైన్ చేయాలి, ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ఎంచుకోవాలి. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మీరు ఆ 2 acres ల్యాండ్ లీజుకి తీసుకోవడానికి ఎంత అవుతుంది, ఫెన్సింగ్కి, వాటి ఫీడింగ్కి, వ్యాక్సినేషన్కి, అట్ ద సేమ్ టైం మనం చిక్స్ ఎక్కడైనా కొన్నాం అనుకోండి, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది. యావరేజ్గా ఒక 50,000 నుంచి 1 lakh రూపీ బడ్జెట్ పెట్టుకోండి. ఇనీషియల్గా పెట్టుకుంటే ఎంత అవసరం లేదు, బట్ సేఫ్టీ పారామీటర్ ఏదైనా అర్జెంట్ అనుకోండి, మళ్ళీ వేరే దగ్గరికి పరిగెట్టుకుంటే ఒక 50,000 నుంచి 1 lakh రూపీ క్యాపిటల్ పెట్టుకొని ఊళ్ళల్లో తెలిసిన వాళ్ళందరి దగ్గర నాటుకోళ్ళు తీసుకొని మనం ఒకే దగ్గర పెంచామనుకోండి, వాళ్ళకి తెల్లవారితే భయం ఉండదు. ఒకళ్ళు సేఫ్టీగా చూసుకుంటున్నారు కాబట్టి. అండ్ అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో నలుగురితో కలిపి కూడా చేసుకోవచ్చు మనం. అట్ ఏ టైం మనమే అంతా చేసుకోకర్లేదు. అయితే ఈ నాటుకోళ్ళకి మార్కెట్ ఎక్కడ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ప్లేస్లో ఎలా జరుగుతుందంటే, వీకెండ్స్ సిటీస్లో జరిగే రైతు బజార్లో కానీ రోడ్డు పక్కన కానీ నాటుకోళ్ళు పెట్టి బాగా అమ్ముతారు. సో వీకెండ్ జనాలు వచ్చి కొనుక్కొని వెళ్తారు వాళ్ళకి కావాల్సినవన్నీ. ఓకే. సో అలా చేసుకున్నా సరే ఎవ్రీ వీక్ మనం ఒక 100-200 చిక్స్ని తీసుకొచ్చామిన హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈజీగా అవుతాయి, వైజాగ్ లాంటి ఏరియాలో ఈజీగా కొనుక్కుంటారు. ఎందుకంటే నియర్ బై విలేజెస్ కొంచెం దూరంగా ఉంటాయి. డైరెక్ట్ నాటుకోవడం అనేది ప్రతిరోజు దొరకదు, వీకెండ్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది. సో ఆ లెక్కన వీకెండ్ మనం తీసుకొచ్చి సేల్ చేసుకుంటే బయట ఎక్కడైనా పెట్టి కొనుక్కునే వాళ్ళు వెళ్తారు. ఒకళ్ళు కొనలేదు అనుకోండి, వచ్చి నష్టం లేదు, వచ్చే వారం చూసుకోవచ్చు దాన్ని. అవును, వెంటనే ప్రాణాలు అయితే పోవు, దానికి ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా వీకెండ్ బిజినెస్ని కనుక మనం టార్గెట్ చేసుకుని సిటీస్లో Tier 1 Tier 2 సిటీస్లో ఫోకస్ చేస్తే బిజినెస్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, రిస్క్ తగ్గుతుంది. అయితే ఇందులో ఉండే ఛాలెంజెస్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాటి సేఫ్టీ. ఎందుకంటే మీకు లేయర్ కోడి, బాయిలర్ కోడి వచ్చేసరికి 45 days 60 daysలో దాని వెయిట్ పెరిగిపోతుంది, మార్కెట్లో తీసుకొచ్చి అమ్మేస్తారు. బట్ నాటుకోడికి 4 to 6 months టైం పడుతుంది. సో 4 to 6 monthsలో అది న్యాచురల్గా ఆర్గానిక్గా దాని ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వాలి,
దాని ఫుడ్ కానీ దాని ప్రోటీన్ కానీ ఆర్గానిక్గా డెవలప్ అవ్వాలి. అప్పుడు తింటేనే జనాలకైనా యూజ్. జస్ట్ పౌల్ట్రీలాగా దాన్ని కూడా తొందరగా పెంచాం అనుకోండి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఎంత ఆర్గానిక్ ఉంటే అంత మంచిది. బట్ ఆ 4 to 6 months బఫర్ పెట్టుకోవాలి మనం. 4 to 6 months ఇన్వెస్ట్ చేసుకోగలిగితే దాని మీద ఆ టైం దానికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇందులో ఉండే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఏంటంటే వాటి ఎగ్స్. నాటుకోడి ఎగ్ కూడా మార్కెట్లో 10 రూపీస్ 15 రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు. సో ఓన్లీ వీకెండ్ వాటితో పాటు ఎగ్స్ తీసుకొచ్చి సేల్ చేసినా, లేదా ముందే ఎవరైనా కొంతమంది కస్టమర్స్తో టైఅప్లో ఉన్నా సరే డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవచ్చు. దాని పేమెంట్ దానికి వస్తుంది. అండ్ మీరు ల్యాండ్ ఆటోమేటిక్గా ఒక 2 acres ల్యాండ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చిన్న చిన్న పంటలు లాంటివి ఏవైనా వేసినా సరే ఈ కోళ్ళు తిరగడం వల్ల అంత సస్టైనబుల్గా ఉంటుంది. సో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట. ఈ విధంగా నాటుకోళ్ళ బిజినెస్ని ఒక్కొక్క ప్లేస్లో లైక్ ఈ గ్రామాలు మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఊరు అందరికీ ఒకరు మెయింటైన్ చేసినా సరే మీకు కొన్ని స్టాక్ పాయింట్స్ ఏర్పడతాయి డైరెక్ట్గా. అవి మీరు డైరెక్ట్గా కస్టమర్స్కైనా అమ్మచ్చు, లేదా మార్కెట్లో ఉండే హోటల్స్ రెస్టారెంట్స్కి సేల్ చేసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్స్లో అయినా ఇవ్వచ్చు. బట్ ఎంత ఫ్రెష్ ఉంటే అంత మంచిది, ఎంత ఆర్గానిక్గా ఉంటే అంత డిమాండ్. బేసిక్గా నాటుకోడి వెయిట్ కొంచెం తక్కువ తగ్గుతుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే దాని లైఫ్ టైము 4 months నుంచి 6 months వరకు గ్యాప్ తీసుకుంటుంది అది పెరగడానికి. సో ఆ టైం తీసుకుంటుంది కాబట్టి మనం అంత తొందరగా దాన్ని బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ 4 to 6 months దాని ఇనీషియల్ లైఫ్ టైమ్ పీరియడ్, బిజినెస్ బఫర్ టైం. అక్కడి నుంచి కూడా మీకు ఒక సైకిల్ కంటిన్యూ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక 1 month తీసుకొచ్చి ఒక 100 chicks తీసుకొచ్చి పెంచారనుకోండి, నెక్స్ట్ మంత్ ఇంకో 100 తీసుకురండి, థర్డ్ మంత్ ఒక 100 తీసుకురండి, ఒకేసారి 1000 తీసుకురావద్దు, 100 లాట్ కింద తీసుకురండి. అప్పుడు ఏంటంటే 6 months నుంచి ఎవ్రీ మంత్ మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఇనీషియల్ ఆ 4 to 6 months మాత్రం టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. సో ఆ రకంగా నాటుకోళ్ళ బిజినెస్ ఏ విలేజ్లో చేసినా ఊరంతా కలిపి చేసుకున్నా సరే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఊర్లో ఉద్యోగాలు లేవు, బయట గవర్నమెంట్ జాబ్స్ లేవు, మాకు ఎక్కడ ఉద్యోగాలు ఉంటారు. ఉద్యోగాల కోసం మనం ప్రతిసారి వెంటపడాల్సిన పని లేదు. మన కళ్ళ ముందే కొన్ని సస్టైనబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైనా ఒకరిద్దరు కుర్రాళ్ళు ప్లాన్డ్గా ఒక ఊర్లోని ఈ నాటుకోళ్ళ పెంపకం స్టార్ట్ చేశారు అనుకోండి, ఊర్లో వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, చూసి పక్క ఊర్లో కూడా డెవలప్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం వీటి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ రకంగా డబ్బులు సంపాదించే విధానం ఉంటుంది. ఒకవేళ దీని రేటు గురించి కూడా మనం మాట్లాడగలిగితే, సపోజ్ ఒక నాటుకోడి కాస్ట్ కేజీ వచ్చేసరికి 500 నుంచి 600 దాకా పడుతుంది. లేయర్ కోడి 200-250 దగ్గర పడితే ఇది 500 నుంచి 600 దాకా పడుతుంది. దీనికి 6 నెలలకి మ్యాథ్కి ఎంత అయిందో వ్యాలిడేట్ చేసుకుంటూ ఒక 200-250 రూపీస్ అవ్వచ్చు 6 months ఒక చిక్కి యావరేజ్గా. ఎందుకంటే అంత యూజ్ నోటే మనం తీసుకుంటాం కాబట్టి. సో 250 మీద ఇంకో 250, 500-600 దాకా ప్రాఫిట్ వస్తుంది. దాన్ని మనం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్గా మంత్లీ ఎంత తీయచ్చు సార్? అంటే వీక్లీ కానీ మంత్లీ యావరేజ్గా తీసుకుంటే సార్, మంత్లీ ఒక 100 chicks కానీ మనం అమ్మగలిగితే 250 రూపీస్, 300 రూపీస్ ఇంటూ 100 వచ్చేసరికి 30,000 రూపీస్. ఒక వీక్కి ఒక 100 chicks మనం సేల్ చేసుకోగలిగితే 30,000 రూపీస్ మనం దాని మీద స్ట్రైట్ అవే ఇన్కమ్. ఏది ఖర్చులు పోగా చెప్తుంది నేను, ఖర్చులు పోగా. ఇన్కమ్ అయితే కనుక ఒక వీక్కి 50,000, 60,000 కూడా తీయొచ్చు. మార్కెట్లోకి వెళ్ళి మనం 100 కోళ్ళని అమ్ముకొని రాగలిగితే వీక్కి 50,000, 60,000 వస్తుంది. నెలకయ్యేసరికి 2,40,000 అవుతుంది. ఇందులో 50% ఖర్చులు వదిలేద్దాం అంటే 1,20,000 మిగిలినట్టేనా? ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి 1,20,000 సంపాదించడం అంత సింపుల్ విషయం అండి కాదు. కానీ పాసిబిలిటీ ఉంది. ఎక్కడ మార్కెట్లో బయర్ని పట్టుకోవాలి, మనం దాన్ని మెయింటైన్ చేయగలగాలి, ప్రాపర్గా చిక్ని అందించగలిగితే నాటుకోళ్ళ పెంపకం కూడా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఓకే, మీరు చెప్తుంటే చాలామందికి ఐడియా విన్న తర్వాత అయినా సరే, ఈవెన్ పల్లెటూరులో అయినా ఒక 10 అంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్ళు ఒక 10 కలుపుకుంటే ప్రతి ఇంట్లోనూ నాటుకోళ్ళు ఉంటాయి సార్. సో ప్రతి ఇంటికి ఒకటి చేసుకున్నా కూడా 10 నాటుకోళ్ళు కనుక తీసుకొని ఉన్న వాటిని పలానా రేట్ కని తీసుకున్నా సిటీకి వచ్చి అమ్ముకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వెరీ గుడ్ బిజినెస్ ఐడియా, ఎవరైనా సరే పెట్టుకోవాలనుకుంటారు. కానీ మీరు చెప్పినట్లు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో కానీ కొన్ని ఐడియాస్ అయితే మీరు చెప్పిన దాంట్లో టార్గెట్ ఆడియన్స్ ఎవరెవరిని ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలి, సూపర్ మార్కెట్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేదంటే మీరు చెప్పిన విధంగా రోడ్స్ మీద కానీ ఎక్కడైనా సరే సేల్ చేసుకోవచ్చు. ఎగ్స్కి అంత డిమాండ్ ఉంది, చికెన్ కూడా అంత. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కొంతమందికి ఆ ప్రాసెస్ కూడా తెలియదు, డైరెక్ట్ మీ త్రూ వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే సేల్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, బ్రాండింగ్ వైజ్ కానీ లేదు అని అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఒక 2 acresలో ఇలా వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలిసి డీటెయిల్స్ తోటి తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటారు. అండ్ మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటారు. సో అటువంటి విషయంలో వాళ్ళు అంటే కొంతమంది లోన్ తీసుకొని మరీ పెట్టుకుందాం అనుకుంటారు. ఎస్ సార్. అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు?
నైస్ సార్. మీరు అడిగినట్టు మనం ఈ చిన్న వీడియోలో ఒక 10 పాయింట్స్ మాట్లాడగలిగాం. బేసిక్గా బిజినెస్ చేసేటప్పుడు ఒక 50 పాయింట్స్ కూడా ఉంటాయి అందులో. నేను చాలా క్రిస్ప్గా అవుట్లైన్ చెప్పాను ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ కానీ ప్రికాషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు క్యాపిటల్ సరిపోలేదు, లోన్కి వెళ్దాం అనుకున్నారు. లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏ బ్యాంక్లో మంచి తక్కువ వడ్డీకి లోన్ దొరుకుతుంది, బ్యాంక్ లోన్ చేసే వాళ్ళు ఎవరు, దానికి మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, మనకు ఉండాల్సిన బిజినెస్ ఫార్మాలిటీస్ ఏంటి, ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే అవసరం. సో ఎవరైనా ఏ బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా సరే మాకున్న టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేసి కస్టమర్ని సంపాదించే వరకు, అంటే బిజినెస్ని స్టార్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ కస్టమర్ వచ్చే వరకు మనం సపోర్ట్ చేస్తాం. సో ఆ డౌట్ కానీ ఆ థాట్ ప్రాసెస్ కానీ ఎవరున్నా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. బిజినెస్లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్ లైక్ మార్కెట్ అప్రోచెస్ ఏంటి, సేల్స్ ఎక్కడ చేసుకోవాలి, లేదా ఎక్స్పోర్ట్కి ఏమైనా ఆప్షన్స్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం ప్లాన్గా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన వర్క్షాప్ కూడా అటెండ్ అవ్వచ్చు. కన్సల్టేషన్స్లో ఏం చేస్తాం అంటే ఇందాక మనం చెప్పినట్టు 2 to 3 అవర్స్ వాళ్ళతో డీప్గా వాళ్ళ ప్రాసెస్ అంతా మాట్లాడుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కడ మనం హెల్ప్ చేయగలమో ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకోండి వర్క్షాప్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేత కొన్ని అసైన్మెంట్స్ యాక్టివిటీస్ చేయించడం కూడా జరుగుతుంది. సపోజ్ మీరు బిజినెస్ పెట్టారు, మీ దగ్గర ₹1,00,00,000 క్యాపిటల్ ఉంది, బట్ కస్టమర్తో మాట్లాడడం మీకు రాలేదు, ఒక కాల్ ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియదు అనుకున్నప్పుడు అది ఛాలెంజ్. అది డబ్బులు ఉన్నది మాత్రం ప్రతి బిజినెస్ వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కసారి కస్టమర్తో మనం మాట్లాడవలసి ఉంటుంది, లేదా కస్టమర్ నెగోషియేట్ చేసే విధానం ఉంటుంది. ఇలాంటి కొన్ని టాక్టిక్స్ ఉంటాయి. వీటన్నిటిని వర్క్షాప్లో లైవ్గా ప్రాక్టీస్ చేయించి వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించి వాళ్ళకి ఆ ఫర్దర్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కావాలన్నా సరే, లేదా ఫుల్ లెంత్ వర్క్షాప్ అటెండ్ అవుదాం అనుకున్నా సరే, కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఎవరు కాల్ చేసినా మా టీం మీ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. అక్కడి నుంచి నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటారు కొంతమంది, అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయండి? ఎస్ సార్, 100%. ఈ క్లాస్లో ఒక 30 డేస్లో బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి అంటే ఒక 30 డేస్ రోడ్ మ్యాప్ ఛాలెంజ్ ఫర్ ఎ బిజినెస్ అండ్ స్టార్టప్ అని, ఏ బిజినెస్ మొదలు పెట్టినా 30 డేస్లో మనం ఏమేం చేసుకోవాలనే స్టెప్స్ కవర్ చేస్తూ 31st డే కస్టమర్ని ఎలా సంపాదించాలో ఆ వర్క్షాప్లో చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ మా దగ్గర ఉన్న ఒక 500 బిజినెస్ ఐడియాస్ ఒక బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 500 బిజినెస్ ఐడియాస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. సో యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 500 బిజినెస్ ఐడియాస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.